అని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవును సర్వోన్నతుడు అయి ఉన్న స్వామి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ కొద్ది సమయము మీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేసుకుని ఉండగా మీ యొక్క కృపా కనికరము మా ఎడల కనబరచి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, వినుచున్న నీ ప్రియబిడలకు వినగల చెవిని గ్రహించగల మనస్సును దయచేయమని, మాటలాడుచువన నన్ను మరుగు చేసుకొని కొద్ది మాటలు మీరే మాతో మాట్లాడమని, మీ ఆత్మ సహాయమును అనుగ్రహింప చేయమని, దేవా వినువారికి వినబుద్ధి పుట్టించదును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది గనక అటు రీతిగా ఈ శ్రమల గుడారంలోనికి చేరి వచ్చిన, ఈ శ్రమల పండుగ ధ్యానములలోనికి వచ్చిన నీ బిడలను నీ వాక్కు చేత, మీ యొక్క శ్రమల అనుభవము చేత నింపి బలపరచి దీవించమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానమును ఈ యొక్క శ్రమల పండుగలోనికి చేరి వచ్చిన మన ఎల్లరకు నేటి దిన వాక్కుల ద్వారా ప్రభువు అందించి మనలను బలపరచును గాక, ఆమేన్. అందరికీ మరణాత. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వారలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనములో చూస్తే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. ప్రియమైన వారలారా, చూడండి, ఈరోజు మన యొక్క పాఠము అంశం ఏంటి అంటే సిలువ యొక్క నీడ. అంటే యేసు క్రీస్తు ప్రభు వారు పొందినటువంటి శ్రమలు, ఆ యొక్క శ్రమలలో ప్రభువు పొందినటువంటి జయమును గూర్చినటువంటి సంగతులు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. చూడండి ప్రియమైన వారలారా, 4 మాటలు దైవజనులు వ్రాసినట్లుగా, ప్రియమైన వారలారా, ఈరోజు 4 అంశములను మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఒకటి సిలువ నీడ, రెండవది సిలువ సమీపము, మూడవది సిలువ మీద ఉండుట, నాలుగవది సిలువ మీద జయము. ప్రియమైన వారలారా, చూడండి, ఈ యొక్క సిలువ శ్రమలను గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా, ఈరోజు శ్రమల పండుగను గురించి మనము ఈ అంశాన్ని మనం దేనికి ధ్యానం చేస్తూ ఉన్నామయ్యా అంటే, ప్రభు యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క శ్రమలను, ప్రియమైన వారలారా, దైవజనులు అన్నారు. చూడండి, ఇదే పాఠంలో దైవజనులు రాసినటువంటి మాట, ప్రతి కష్టమును మనము ప్రభు యొక్క సిలువలో నుంచి చూడడము అలవాటు చేసుకొనవలెను అని రాశారు. మన యొక్క ప్రతి కష్టమును కూడా దేనిలో నుండి చూడాలని? సిలువ యొక్క శ్రమలలో నుండి. ప్రతి కష్టమును మనం ప్రభు యొక్క సిలువలో నుండి మనము చూడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దైవజనులు ఈ మాటలు తెలియజేస్తూ సిలువ యొక్క నీడ మొదటి మాటగా మనం చూస్తే, మరి సమయం కొద్దిగా ఉన్నది గనక మరి నేను పాఠంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను. చూడండి, ఈ యొక్క సిలువ నీడ గురించి తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిచర్య కాలంలో సిలువ శ్రమలు ఇంకా దగ్గరకు రాకముందే, ఆయన ఇంకా సిలువ మరణమునకు అప్పగించబడడానికి రాకముందే ఈ సిలువ యొక్క శ్రమలను, అంటే ఏదైతే యేసుక్రీస్తు ప్రభువారు పొందబోతా ఉన్నారో ఆ శ్రమలను గురించి ముందుగానే శిష్యులైన వారితో చెప్తా ఉన్నటువంటి మాటలు మనకు కనబడతా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడినటువంటి మాటలో చూస్తే, అక్కడ మొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైన వారితో ఈ మాటలు చెప్పాడు. అది ఆ యొక్క ప్రాంతం పేరు ఏంటయ్యా అంటే, ఏ ప్రాంతంలో ఈ మాటలు చెప్పాడంటే ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలో చెప్పాడు. అక్కడ వెళ్ళి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో, ప్రియమైన వారలారా, మరి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఇందాక మనం చదువుకున్న ఈ యొక్క మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క శ్రమలను గురించి
మొదటిగా ఆ ప్రాంతంలో తెలియజేసినప్పుడు దానికి ముందుగా తెలియజేసిన మాట, మీరు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యుల యొక్క పులిపిండిని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త పడండి అని తెలియజేశారు. చూడండి, ఎందుకు ఈరోజు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామంటే, మనలో ఎవరమైనా సరే మరికొద్ది రోజుల్లో ఏదైనా ఒక జబ్బు గాని, వ్యాధి గాని, జ్వరము గాని, లేదా మరణము గాని సంభవించబోతా ఉన్నదన్న సంగతి మనకు తెలిసినప్పుడు దానిని మనము మరి గ్రహించుకొని ఎలాగ జీవించగలుగుతాం? అమ్మా, ఎవరికైనా 4 రోజుల్లో జ్వరం వస్తుంది అని తెలిసింది, మీకు తెలుసు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి 4 రోజుల్లో భయంకరమైన జ్వరం రాబోతా ఉన్నది అని తెలిసిందనుకోండి, ఎలా ఉంటారు? మన పరిస్థితి ఎలా ఉండిద్ది అమ్మా? అసలు ముందు ఆ జ్వరం రాకముందే మంచాన పడిపోతాం. తెలుసుకొని ఇంకేముంది, నా పని అయిపోయింది, ఇంకో 4 రోజుల్లో జ్వరం రాబోతా ఉంది గనక ఈ జ్వరాన్ని నేను తట్టుకోలేనని చెప్పి ముందుగానే ఈ 4 రోజుల ముందే మంచం ఎక్కేస్తాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిలువ శ్రమలను గురించి ముందుగానే శిష్యులైన వారితో మాట్లాడినటువంటి తీరు మనకు కనబడతా ఉన్నది. ఇక్కడ ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట, ఆ సమయంలో శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించి ఏమని ఆజ్ఞాపించాడు అంటే, పేతురు విషయంలో ప్రియమైన వారలరా, మరి మాట్లాడినటువంటి ప్రభువు 21వ వచనంలో అంటాడు, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి, అప్పటి నుండి తాను అంటే అప్పటిదాకా ఈ యొక్క శిలువ శ్రమలను గురించి శిష్యులైన వారికి కూడా చెప్పలా. కానీ ఇక్కడ నుండి, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయడం మొదలు పెట్టగానే పేతురు అంటా ఉన్నాడు, ప్రియమైన వారలరా, ప్రభువా నీకది దూరమవునుగాక. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? ప్రియమైన వారలరా, దాని ముందే జరిగిన సంగతి ఏంటంటే, పేతురు గారిని అడుగుతాడు, ఆ శిష్యులైన వారిని అందరినీ అడిగి, అయ్యా నా గురించి, మనుష్య కుమారుని గురించి జనులు ఏమనుకుంటా ఉన్నారు అంటే, అయ్యా ప్రవక్త అని, ఏలియా అని, మరి రాబో మెస్సయ్య అని ఇలా చెప్పుకుంటా ఉన్నారయ్యా అంటే, సరే ఇంతకు మీరేమనుకుంటున్నారు అని అడుగుతాడు ప్రభు పేతురు గారిని. అప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవయ్యా అని అనగానే అప్పుడు ప్రభు అంటాడు, ఇది నువ్వు మాట్లాడిన మాట కాదు, ఇది నా తండ్రే నీకు బయలుపరచాడు అని తెలియజేసినప్పుడు ప్రభు అంటాడు, పేతురు ఇదిగో నా సంఘాన్ని నీ బండ మీద కట్టేస్తానన్నాడు. ఆ మాట విన్న పేతురు గారు ఇంకా ఎప్పుడైతే ప్రభు శ్రమలకు అప్పగించబడబోతున్నాడని తెలియగానే అంటున్నాడు, ప్రభువా నీకు అవి దూరమవునుగా కానీ గద్దించాడు అని రాయబడింది వాక్యం. ప్రభువుని ఏం చేశాడంట? గద్దించాడు. ప్రభువా నీకు అది దూరమవును గాక అనగానే ప్రభు అన్నాడు పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము. ఎందుకంటే అసలు ప్రభువు వచ్చిందే ఆయన శ్రమలు అనుభవించి, ప్రియమైన వారలరా, సర్వ మానవాళికి రక్షణను గ్రహింపజేయడానికి వచ్చింది. అందుకే దైవజనులు ఒక పాటలో కూడా రాశారు, ఏమని, మహినీయేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనుగాదే, మహిమ కోరని మనుజుడెవడు, మహిమ కోరని మనుజుడెవడు, మర్యాదగయవడిచు. కాబట్టి మహినీయేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళాడు. మహిమ కోరుకోకుండా ఎవరుంటారు ఈరోజు? అమ్మా, మీలో ఎవరికైనా నాకు పరలోకం వద్దులే అయ్యగారు అని అంటారా ఎవరన్నా? అమ్మా, అందరికీ ఏం కావాలా? పరలోకమే కావాలా. పరలోకం కావాలంటే మరి మహినీయేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళాడు, మహిమ కోరని మనుజుడు ఎవడు మర్యాదగా ఎవరిస్తారు అంటున్నారు. అమ్మా, కాబట్టి శ్రమలు లేకపోతే ఏమి లేదన్నారు దైవజనులు, స్వర్గమే లేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శ్రమలకు అప్పగించబడబోతా ఉన్నాడని
ఈ యొక్క పట్టణమైనటువంటి ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో ప్రభు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవే మాటలు మార్కు సువార్త 8:31లోను, అలాగే లూకాసు వార్త 9:22లో కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. అలాగే రెండవసారి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తెలియజేస్తారు. చూద్దాం ప్రియమైన వారలరా, మత్తయి సువార్త 17వ అధ్యాయం 22 నుండి 23 వచనాల వరకు చూస్తే అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు తెలియజేస్తారు. వారు గలిలయలో సంచరించుచూ ఉండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. కాబట్టి ప్రియమైన వారలరా, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ మారు గలిలయ ప్రాంతంలో తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటలు. అందుకే అంటా ఉన్నాడు అక్కడ ఏమని అంటే, అందుకు గలిలయ ప్రాంతంలో సంచరించి ఉండగా యేసు, ఇదిగో మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేతునని వారితో చెప్పగా వారంతా కూడా బహుగా ఏం చేశారు? దుఃఖపడ్డారు. ఎందుకు అంటే ప్రియమైన వారలారా, ప్రభు మనతో ఉంటేనే ఇలా ఉంది, ఆయన లేకపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి రెండవ పర్యాయము గలిలయ ప్రాంతంలో కూడా మరలా ఒకసారి ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేశాడు. మనుష్యుల కుమారుల మరి అక్కడ మాట్లాడిన మాట, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోతూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే 3వ పర్యాయము కూడా మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 19 వచనాలలో కూడా ప్రభువు, అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, సిలువ యొక్క నీడ, శ్రమల యొక్క నీడ, అంటే మన జీవితాలలో కూడా ఎప్పుడు కూడా శ్రమలు మనలను వెంబడిస్తూనే ఉంటాయి. కాకపోతే అవి వస్తాయన్న సంగతి మనము గ్రహించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. యేసు ప్రభు వారికి ఏమన్నా ముందుగానే ఆయన రాబోయే శ్రమలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా జరగబోయే శ్రమలు ఉన్నాయి, కాకపోతే అవి మనకి ఇప్పుడు కనబడడం లేదు. అమ్మా, ఇప్పటిదాకా మనం ప్రార్థనాంశాలతో ప్రార్థన చేశాం. ఇవన్నీ కూడా ఏంటి? ప్రార్థనాంశాలు అన్నీ కూడా ఏంటి? శ్రమలే. బిడ్డలు లేకపోవటం, బిడ్డలు లేకపోతే లోకంలో అనేక మంది అనేక రీతులుగా శోధిస్తారు. యవ్వన కాలం వచ్చి వివాహం కాకపోతే అదొక శోధన, అదొక శ్రమ కాలం. పరీక్షల్లో ఫెయిల్ అయితే మరి అనేక మంది అనేక రకాలుగా అంటారు, అదొక శోధన, అదొక శ్రమ. వాళ్ళు సరిగా చదవకపోతే తల్లిదండ్రులకు శ్రమ. ఇవన్నీ కూడా ఏముంటాయి? అన్ని శ్రమలే, శ్రమలే, శ్రమలే. అందుకే ఇందాకలా స్థిమితము లేదు గాదా మానవునికి, క్షితియందు శ్రమలే గాదా, శ్రమలే ఏ చోటాను, శ్రమలే ఏ వేళను, శ్రమలు పోగా త్రొత్త శ్రమలు వచ్చుచుండు, శ్రమలే మనకు మనము బ్రతుకు సమయంబు పొడుగునా, శ్రమ పెట్టుచున్నవి సౌఖ్యమేది మనకు, తమలో కొందరిట్లు తలచుకొనుచున్నారు. ఏంటంట? స్థిమితము లేదు కదా మానవునికి, క్షితియందు అన్ని కూడా శ్రమలే. ఈ భూమి మీద అన్ని కూడా ఏంటంట? శ్రమలే అనుకుంటా ఉన్నారు. శ్రమలే ఏ చోటను, శ్రమలే ఏ వేళను, శ్రమలు పోగా కొత్త శ్రమలు, పాతవి పోతా ఉంటే కొత్త ఏమవుతున్నాయి? వస్తానే ఉన్నాయి. శ్రమలు వచ్చుచున్నవి, శ్రమలే మనము బ్రతుకు సమయంబు పొడుగున. అయ్యో నా జీవితం అంతా శ్రమలే, శ్రమలే, శ్రమలే. అరే జీవితం పొడుగున శ్రమలే వస్తా ఉన్నాయండి. ఈ శ్రమ పోతే ఇంకో శ్రమ, ఆ శ్రమ పోతే ఇంకో శ్రమ. శ్రమ పెట్టుచున్నవి సౌఖ్యమేదిగా ఏమనుకుంటా ఉన్నాడు మానవుడు? శ్రమ పెట్టుచున్నవి
సౌఖ్యం ఏది మనకు? ఇంకా అసలు మన జీవితంలో సుఖం అనేది అసలు ఉంటుందా? అమ్మా, మానవుడు ఎలా అనుకుంటా ఉన్నాడని దైవజనులు రాస్తూ, తమలో కొందరు ఇలాగా అనుకొనుచూ ఉన్నారు. పాత శ్రమలు పోతా ఉన్నాయి, కొత్తవి వస్తా ఉన్నాయి. ఇవన్నీ వస్తా ఉన్న తరుణంలో ఇక మానవునికి సుఖమేది? కాబట్టి ప్రియమైన వార్లరా, తమలో కొందరు ఇట్లు అనుకొనొచ్చు ఉన్నారు. కాబట్టి ప్రియమైన వార్లరా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలను కూడా ముందుగానే ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండవ పర్యాయం గలిలయ ప్రాంతం, మూడవ పర్యాయం యెరికో పట్టణం. యెరికో పట్టణం నుండి యెరూషలేమునకు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు 20వ అధ్యాయము మత్తయి సువార్తలో 17-19 వచనాల్లో అంటాడు, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లా అన్నాడు. ఏమని అంటే, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్య జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును అన్నారు. కాబట్టి ప్రియమైన వార్లరా, ఈ మాటలు విన్నటువంటి శిష్యులు ఇప్పటికి 3 సార్లు చెప్పాడు ప్రభు, నేను సిలువ మరణానికి అప్పగించబడబోతా ఉన్నారు. కానీ వారి యొక్క జ్ఞానానికి అవి మరుగు చేయబడ్డాయి. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ మరణం పొందిన తరువాత ఆయన మరలా తిరిగి 3వ దినాన లేస్తాడన్న సంగతి వాళ్ళు మరిచిపోయారు, ప్రక్కన పెట్టి వేశారు. వారి జ్ఞానానికి అది అంతుబట్టలేదు. కాబట్టి ప్రియమైన వార్లరా, చూస్తే దైవజనులు అన్నారు, ప్రభువుకి ఉన్నట్లుగా శ్రమలు వస్తాయన్న సంగతి ముందుగానే తెలిస్తే చూడండి, అప్పుడు అవిశ్వాసి అనగా అవిశ్వాసము గల విశ్వాసి అయితే హడలిపోవును అన్నారు. కాబట్టి ప్రియమైన వార్లరా, అందుకే శ్రమలలో మనం ఎలా ఉండాలి అంటే దైవజనులు ఒక పాటలో అన్నారు, ధైర్యంబోగానుండుము ఓ విశ్వాసి, ధైర్యంబోగానుండుము. ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి, వచ్చిన శ్రమలలో ఆనందించుము. ఏంటంట? ధైర్యంబుగా ఉండుము ఓ విశ్వాసి, ధైర్యంబుతో దేవుని ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఏం చేయాలంట? ఎంతమంది ఆనందిస్తారు శ్రమల్లో ఉంటే? ఏమ్మా, కాబట్టి మొదటిదిగా చూస్తే సిలువ నీడ మనకు కనబడతా ఉన్నది. కానీ ప్రభు హడలిపోలేదు. కానీ ఆ సిలువ శ్రమలను బట్టి ప్రియమైన వార్లరా, శ్రమలకు ఆయన ఎదురు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వార్లరా, రెండవదిగా చూస్తే సిలువ సమీపము. రెండవది ఏంటంట? సిలువ సమీపం. ఏదైతే యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ శ్రమలను గురించి ముందుగా తెలియజేశారో ఆ శ్రమలు అనేవి మరి కొద్ది దినాలలోనికి వచ్చేసాయి. అదే సిలువ సమీపం, శ్రమ సమీపముగా ఉన్నది. మన జీవితాలలో కూడా ప్రియమైన వార్లరా, ఒకవేళ శ్రమలు సమీపంగా ఉంటే ఎంతమంది తట్టుకొని నిలబడగలుగుతాం? అమ్మా, వింటున్నారా? మరణాత మరణాత. చూడండి ప్రియమైన వార్లరా, సిలువ సమీపముల గురించి తెలియజేస్తూ ప్రియమైన వార్లరా, మనం జ్ఞాపకం చేసుకుంటే 6 దినములు ముందుగా బేతనియాకు యేసు క్రీస్తు ప్రభు వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏదైతే సిలువ శ్రమ కనబడతా ఉన్నదో ఆ యొక్క సిలువ శ్రమలకు యేసు క్రీస్తు ప్రభు వారు ముందుగానే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకు కనబడతా ఉన్నది. 6 దినాలు ముందుగానే. అక్కడ శ్రమ ఉందని తెలిస్తే ఎంతమంది మనం వెళతాం? అమ్మా, వెళతారా?
ఆ, అక్కడికి వెళితే వారు మనలను కొట్టి బాధించి చెరసాల్లో వేస్తారని తెలిస్తే ఎంతమంది వెళ్ళగలుగుతాం? ఎవరో వెళ్ళలేం. కానీ మనం మాత్రం సమర్పణ ప్రార్థనా స్థుతుల్లో తప్పకుండా ఏమంటాం? ఆ దేవా, ఇదిగో నీవు నాతో ఆ యొక్క కొండ ప్రాంతములకు వెళ్ళమన్నప్పుడు, ఆ మరి ఆ యొక్క ఆదివాసీల ప్రాంతములకు వెళ్ళమన్నప్పుడు, అస్సాం, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలకు నరమాంస భక్షకుల యొద్దకు వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళుటకు పూనుకొన్నాను అని సమర్పణ ప్రార్థనా స్థుతుల్లో మనం చదివేసుకుంటాం. కానీ ప్రియమైన వారలారా, అక్కడ శ్రమ ఉంది అని తెలిస్తే మనం వెళతామా? అయ్యా, మొన్ననే కొద్దిగా కాలు నొప్పి పట్టింది, ఇంకెవరైనా ఉంటే పంపించండి, నేనైతే వెళ్ళలేను అంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరొక 6 రోజులలో శ్రమ సంభవించబోతా ఉంది అన్నప్పుడు యెరూషలేము పట్టణమునకు దగ్గరగా వెళ్ళిపోయాడు. ఇంకో కిలోమీటర్లో యెరూషలేము. ఇంచుమించుగా 2-3 సార్లు యెరూషలేము వెళతా ఉన్నాడు. అక్కడ పరిస్థితులు చూసుకుంటా ఉన్నాడు, వస్తా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. అంటే సిలువ శ్రమ సమీపముగా ఉన్నప్పుడు కూడా ప్రభు ఏ మాత్రము భయపడకుండా ఆ యొక్క శ్రమలకు అప్పగించబడడానికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దైవజనులు ఈ మాటలు రాస్తూ తెలియజేసిన మాట, మనకు ఏదైనా ఒక శ్రమ సంభవించబోతా ఉన్నదని కలలో కనపడితేనే కష్టపడతాం మనం. పొరపాటున ఏ కలలోనో ఏదైనా ఒక దెయ్యం వచ్చి మీద కూర్చొని గొంతుకాయ పట్టుకుందనుకోండి, ఏమంటాం? ముందు లేవగానే టైం చూస్తాం, ఏ టైంలో వచ్చింది ఇది, వామ్మో తెల్లారగట్టే వచ్చింది అంటే తప్పకుండా జరిగిపోద్ది, ఇంకేముందని చెప్పి ఎమ్మటే టిక్ 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 అని పాస్టర్ గారికి ఫోన్ కొట్టాయా, రాత్రి నాకు ఈ కల వచ్చిందయ్యా, ఏం జరుగుద్ది, ఏమన్నా జరుగుద్దా, ఏం కాదులేమ్మా ప్రార్థన చేద్దాం అని అంటాడు. కానీ పాస్టర్ గారు పాపం విశ్వాసికి నిద్ర పట్టుద్దా? ఏందోనయ్యా, నిజంగా అప్పుడు తెల్లారుజామున 3 అయిందయ్యా, ధ్యానానికి లేచే టైమే. కానీ ప్రియమైన వారలారా, దైవజనులు రాస్తూ ఉన్నారు, కలలో కనబడిన కష్టము, కాబట్టి దగ్గర పడుట అప్పుడు మరింత హడలిపోవుదుము. కాబట్టి ప్రభు అట్లు భయపడలేదు గాని పగలు త్వరగా బోధ పని ముగించి ప్రతిరోజు బేతనియాలో విశ్రాంతి పొంది ఆ సిలువ శ్రమకు సిద్ధపడతా ఉన్నారు. ఈరోజు ఈ యొక్క మండల కాల ధ్యాన దినములలో ఏకీభవిస్తున్న మనము కూడా ఈ 40 దినములు కూడా ధ్యానముల ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితిని మెరుగుపరచుకోవాలి. అది దాని కొరకు ఈ ధ్యానాలు. ప్రియమైన వారలారా, మన ఆత్మీయ స్థితిని బలపరుచుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, అయితే ఇక్కడ దైవజనులు అన్నారు, మీకు ఒక శ్రమ రాబోచు ఉన్నది, కాచుకొని ఎవరైనా అంటే విశ్వాస హృదయము ఎట్లుండును అన్నారు. అది సమీపించింది అంటే ఇంకా ఎట్లుండును. నీకు ఒక శ్రమ రాబోతా ఉందని కలలో కనపడితే నీ పరిస్థితి ఎలా ఉంటది? అది ఇదిగో దానికి ఛాయలు కనపడతా ఉంటే ఇంకెలా ఉంటది? రోజుకి గంటకి గడియకి ఇంకా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయే స్థితి కనబడతా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రియమైన వారలారా అలాగూ కాకుండా మరి ఆయన ధైర్యము కలిగి సిలువకు మరణానికి ఎదురు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే సిలువ మీద ఉండట. ఏంటంట? మూడవదిగా చూస్తే సిలువ మీద ఉండటం. కాబట్టి ప్రియమైన వారలారా, మొదటిదేమన్నా సిలువ యొక్క నీడ, సిలువ ఎలాగా, ఆ శ్రమ ఎలా ప్రభువుని వెంబడిస్తా ఉన్నది, జరగబోతా ఉన్నదని రూపాంతరపు కొండ మీద కూడా మోషే ఏలియాలతోటి యేసు ప్రభు వారు నిర్గమమును గురించి మాట్లాడినటువంటి తరుణం, శ్రమలను గురించి ప్రభు 3 పర్యాయాలు శిష్యులతో మాట్లాడిన వయనం, ఆ శ్రమ దగ్గరకు వచ్చి ఉన్నదని ప్రియమైన వారలారా, ఆయనే ఆ శ్రమ దగ్గరకు అనగా 6 రోజులు ముందు ఆ యొక్క శ్రమకు దగ్గరగా వెళ్ళడం. మూడవదిగా చూస్తే ఆ శ్రమకు అప్పగించబడడం, సిలువ మీద ఉండడం. ప్రియమైన వారలారా, చూడండి, ఇది ఎంత భయంకరమైనది అని తెలియజేస్తూ, ఇది శ్రమలను తలంచుకునే కాలము కాదు గాని
అనుభవించే కాలము అన్నారు. అంటే ఎప్పటిదాకా శ్రమ రాబోతా ఉంది దగ్గరకు వచ్చింది అన్నారు. ఇప్పుడు పూర్తిగా శ్రమలోకి వచ్చేసాడు ప్రభు. ఇది శ్రమను అనుభవించే కాలము. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవితాలలో కూడా ఈ యొక్క పాఠం నేర్పిస్తూ ఉన్నది ఏంటి అంటే, ఆ శ్రమలను చూసి నువ్వు హడలిపోవలసినటువంటి అవసరం లేదు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము తలంచుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి సంతోషముతో యేసుక్రీస్తు ప్రభు వారు వాటన్నిటినీ అనుభవించును, మనము కూడా అలాగే అనుభవించాలని దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, ఒక పాటలో చరణంలో కూడా మనం చూస్తే, సిలువ పైన చూడు మదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి, తలకు ముండ్ల కిరీటం బదేమి తరచి చూడోమి, కల్వరి గిరి జేరో మనసా. ఏంటంట? సిల్వ పైన చూడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే, ఆయన శ్రమలకు అప్పగించబడి రక్తసిక్తమైనటువంటి ప్రభువు, చేతులలో గాయాలు, కాళ్లలో గాయాలు, తలకు ముళ్ళ కిరీటం, శరీరమంతా రక్తముతో స్నానము చేయబడినట్లుగా ఉన్నటువంటి ప్రభువు యొక్క దేహాన్ని, ఆ సిలువ శ్రమలకు అప్పగించబడినటువంటి ప్రభువుని చూడమని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి నాలుగవదిగా చూస్తే సిలువ మీద జయము. ప్రియమైన వారలారా, ఏదైతే ప్రభువు సిలువ మీద ఉన్నటువంటి స్థితిగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, సిలువ శిక్షలోనట శ్వాస తీసుకోవడం చాలా కష్టమైపోద్దాను. అన్ని గాయాలైపోయాయి, రక్తం అంతా బాడీలో నుండి గారిపోయింది. ప్రియమైన వారలారా, శ్వాస తీసుకోవడం చాలా కష్టమైనటువంటి స్థితి. ఒకసారి ముక్కు మూసుకొని ఒక 5 నిమిషాలు ఉండండి. ఎవరైనా ఉంటారా? ఏమ్మా, పొరపాటును కూడా మనం ఉండలేము. అంటే శ్వాస తీసుకోలేనటువంటి అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభువు వేలాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బహిరంగముగా అయితే అది కనపడతా ఉన్నది. ప్రియమైన వారలారా, ఎదురు ఉన్న వారేమన్నా భయంకరమైన ఎగతాళి చేస్తా ఉన్నారు. ప్రభు అన్న ఒక పక్క శ్రమలలో ఉన్నాడు బహిరంగంగా, మరొక ప్రక్క క్రింద ఉన్నటువంటి ఆ సైనికులు ఎగతాళి చేస్తా ఉన్నారు, అపహాస్యం చేస్తా ఉన్నారు. అప్పటిదాకా ఇదిగో ప్రభువా, నేను ఎంత శ్రమ కలిగినా నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను అని ప్రమాణాలు చేసినటువంటి శిష్యులు అక్కడ ఎక్కడా కనపడట్లేదు. ఇది కూడా ప్రభువుకి ఏంటి? ఒక అమ్మా ఉన్నారా ఇక్కడ? శ్రమే. ఇవన్నీ శ్రమలే ప్రభువుకి. ఇది ఎలా ఉంటే ఆత్మీయ శ్రమలు మనకు కనబడతా ఉన్నాయి. పాప భారం. ప్రియమైన వారలారా, ఒకవైపు చూస్తే తండ్రి ఆయనను విడిచిపెట్టినటువంటి అనుభూతి, పాపి యొక్క చెయ్యి పట్టుకున్నటువంటి కారణాన తండ్రి తన కుమారుడి చెయ్యి విడిచిపెట్టి వేశాడు, శాపగ్రస్తుడిగా మారిపోయాడు. ఇవన్నీ కూడా శ్రమలు అనుభవిస్తూ ఉన్న ప్రభువు కొద్ది సమయానికి ఆయన మరణించడం అనేది, ప్రియమైన వారలారా, మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడిగా జయశీలుడిగా లేచాడు. కాబట్టి సిలువ మీద ఆయన జయమును సాధించినట్లుగా, అందుకే దైవజనులు అన్నారు, మరణం ఉంది, మరణ భీతి మరలకుండా చేసినావు, రక్షకా నీకునా వందనాలు. కాబట్టి ప్రియమైన వారలారా, అలాగుననే సంఘము కూడా సంతోషముతో తన సిలువను భరించిన ఎడల మహిమను పొందును, ఎత్తబడును అన్నారు. అందుకే 70వ పాటలో ఆడాడు, యేసు క్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను, యేసు పేరు మీ చిక్కుల పైన వేసి కొన్న జయమో, జయమని వ్రాసి కొన్న జయమో సాధ్విలాస్. ఏంటంట? యేసు క్రీస్తు ప్రభు వద్దిన జయమే ఎల్లవారి కవును, కోరిన ఎల్లవారి కవును, నమ్మిన వారి కవును, వేడిన వారి కవును. యేసు పేరు మన చిక్కుల మీద రాసుకుంటే జయము అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి
ఇలాగూ మనము ప్రియమైన వారలారా ప్రభువు యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. గత కాలమందు మనకు కలిగినటువంటి శ్రమలను, ఆ శ్రమలలో కలిగినటువంటి అనుభవాన్ని ప్రియమైన వారలారా శ్రమ తరువాత కలిగినటువంటి జయమును తలంచుకొని దేవుని స్తుతించాలి. మన జీవితాల్లో కలిగిన శ్రమలు, ఆ శ్రమల ద్వారా దేవుడు మనలను బలపరచి జయం అనుగ్రహింపజేసినప్పుడు ఆ జయాన్ని బట్టి దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి శ్రమను బట్టి ఎప్పుడూ కూడా కృంగిపోక ఆ యొక్క శ్రమ ద్వారా దేవుడు మనకు అనుగ్రహింపజేసినటువంటి జయమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రాబోయే శ్రమలను తలంచుకొని దేవుని స్తుతించాలి. అట్టి శ్రమలలో నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాస భాగ్యము ప్రభువు చేరి వచ్చిన మన ఎల్లరకు ఈ శ్రమల పండుగ ద్వారా మనకు అనుగ్రహింపజేసి దీవించి ఆశీర్వదించి బలపరచి మేఘమెక్కించును గాక. ఆమేన్.